రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని సార్? మనం ఇప్పుడు చూసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ కుటుంబంలో ఒక నలుగురు ఫ్యామిలీ ఉంటే, ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి అమ్మఒడి కానీ, అదే ముసలి వాళ్ళు ఉంటే ముసలి వాళ్ళకి పెన్షన్లు కానీ, ఒక ఆటో డ్రైవరు క్యాబ్ డ్రైవరు ఉంటే వాళ్ళకి ఇచ్చే వాహన మిత్ర కానీ, ఇలాంటి ఎన్నో పథకాలు ఒక కుటుంబానికి మనం అందజేస్తున్నారు. అది మధ్యతరగతి కుటుంబానికి. ఇది నెక్స్ట్ టైం కూడా ఇలా కంటిన్యూ అయితే మధ్యతరగతి వాళ్ళు అనేది కొంచెం బాగుపడతారు అని చెప్పన్న ఆలోచనతో నెక్స్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను. అంటే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి బాబు గారు అంటున్నారు. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు ఖాళీగా లేరు కదా. ఇప్పుడు ఆటో వాళ్ళు 10,000 ఇస్తున్నారని చెప్పి ఆటో వాళ్ళు తిరగకుండా ఉండలేరు కదా, ఉన్నారు కదా. ఇప్పుడు పిల్లలకి 15,000 10,000 అమ్మఒడి ఇస్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళ పిల్లల్ని ఆ బడికి పంపించి వాళ్ళే ఇంట్లో ఉండలేదు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళకి ఫర్దర్గా యూజ్ అవుతున్నాయి, అంతేగాని సోమరిపోతులుగా అయితే ఎవరు ఉండలేదండి. నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ వెళ్ళిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దేనికి? ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మీరు అడిగారు అని క్వశ్చన్, ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు వెళ్తారు? ఆయన పరిపాలన అంతా బాగాలేదు అని చెప్పి, అంటే డెవలప్మెంట్ అంటే స్టూడెంట్స్కి అయితే ఎటువంటి జాబ్స్ లేవు, రోడ్స్ బాగాలేదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా లేని రాష్ట్రం మేడం, ఓకేనా, జాబ్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది, అవే సరిపోతున్నాయి. ఇంకా జాబులు అంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో బెటర్గా వాలంటీర్ జాబులు కానీ, గ్రామ సచివాలయం జాబులు కానీ ఉన్న దాంట్లో బెటర్గా చేస్తున్నారు కదా. ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ప్రజలకు అవసరం లేని పథకాలను పెట్టి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసేసారు అని చెప్పారు. ఏ పథకం అవసరం లేదు. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు మీడియం ఉండేది, ఓకేనా. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే మనం ఎల్కేజీకే ఇప్పుడు 15,000 20,000, కొన్ని స్కూళ్ళల్లో 30,000 40,000 ఫీజులు కట్టించుకుంటున్నారు. అదే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ స్కూల్ అందిస్తున్నారు కదా. దానివల్ల బెటరే కదా మేడం, ఆలోచించుకోండి. అంటే మధ్య తరగతి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అంటూ అవసరమా అని చెప్పి బాబు గారు అడుగుతున్నారు. అవసరం కదా మేడం, అవసరం కదా. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కానీ తెలుగులో మాట్లాడినా కానీ మనకి ఇప్పుడు ఆయన అన్నట్టు ఒక జాబ్ మనకు కావాలనుకోండి, అక్కడికి పోతే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు, తెలుగులో ఇంటర్వ్యూ చేస్తారా? ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు. వాడు 10th దాకా తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం వాడికి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం ఉంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, నలుగురితో మాట్లాడతారు. వాళ్ళ పిల్లల్ని అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? వాళ్ళ పిల్లలు కూడా ఇంట్లో కూర్చోబెట్టి తెలుగు మీడియం చదివించానుగా. అయితే ఇప్పుడు అంటున్నారు జరగబోయేది జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అహంకారం ఏముంది దాంట్లో? అహంకారం ఏం లేదు కదా. ప్రతి ఒక్క పేదవాడికి విద్య అందుతుంది, వైద్యం అందుతుంది. ఇప్పుడు మనం కోవిడ్ టైం తీసుకుందాం. కోవిడ్ టైం మన ఇండియాలో ఉన్న 26 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా మనకు ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ ట్రీట్మెంట్ ఎక్కడా చేయాల. ఒక ఏపీలోనే కోవిడ్ ట్రీట్మెంట్ చేశారు. ఏది మళ్ళీ ప్రత్యేక హోదా లేని రాష్ట్రం, ఇటువంటి రాష్ట్రంలోనే కోవిడ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించిన ఒకవైపు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మేడం. జగన్ గారి అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతి పెడతా అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అహంకారం ఎక్కడుంది అహంకారం? చెప్పండి, పలానా దాని చెప్పండి. పలానా స్కీమ్లోనో పలానా వ్యక్తిత్వంలోనో అహంకారం ఉందని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇప్పుడు సైకో రౌడీ అంటే ఆయన ప్రవర్తన కానీ, ఆయన చేసే పథకాలు కానీ, లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టారా? లేదు కదా. ఎలా ఇది మేడం? ఒక హైదరాబాద్ జిల్లా తప్పితే మిగతా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఏవి డెవలప్మెంట్ అంటూనే అవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. డెవలప్మెంట్ అవ్వలేదు అని. ఇప్పుడు ఒకప్పుడు మనకి పంచాయతీ ఆఫీసులు ఉండేవి, ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లు వచ్చినాయి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి బిల్డింగ్లు కానీ అవి కానీ. ప్రతి ఒక్క ఊర్లో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ తీసుకోవచ్చు, ఓకేనా. ఇలాంటి ఎన్నో జరిగినాయి. లేదా రోడ్లు అవ్వచ్చు, ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రోడ్డు, ఒకప్పుడు అంతా మట్టిగా ఉండేది. ఎగ్జాంపుల్ ఈ రోడ్డే తీసుకుంటే ఇప్పుడు డెవలప్ అయిందా లేదా? అది ఏ గవర్నమెంట్లో అయింది? ఎంతమంది గవర్నమెంట్ అయింది? ఈ గవర్నమెంట్లో అయిందా? ఈ గవర్నమెంట్లోనే అయింది. నెక్స్ట్ సీఎంగా జగన్ గారిని మేము గెలవనీయము. తెలంగాణలో కేసీఆర్ అయితే ఎలా ఓడిపోయారో ఇక్కడ జగన్ గారిని కూడా అంతే ఓడిపోతారని చెప్పంటున్నారు నారా లోకేష్. ఇప్పుడు అది తెలంగాణ విషయం, ఇది ఏపీ విషయం. వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందనేది మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు. ఆ రాష్ట్రం మనది కాదు కాబట్టి, ఓకేనా. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు, గమనించారు, ఓకేనా. కాబట్టి ప్రజలకు తెలుసు గెలవాలా లేదని చెప్పేది. నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన స్థాయి ఎంత అంటే ఒకప్పుడు 150 సీట్లు, నెక్స్ట్ సీఎం అయితే 160 సీట్లు 170 సీట్లు వస్తాయి. అదే ఆయన స్థాయి. అయితే 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇంతకుముందు ఉన్న దాని మీద బెటర్గా అయితే వస్తాయండి, ఓకేనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది మేడం, ఆయనే ఒక సీఎం క్యాండిడేట్, ఓకేనా. ఆయన సీఎం క్యాండిడేట్ అయ్యిండి కూడా అతనే గెలవలేకపోయాడు. అతని కింద ఎమ్మెల్యే గెలిచాడు, అవునా.
అప్పుడు అతని యాటిట్యూడ్ ఏంటంటే జనానికి అర్థమైపోయింది ఆల్రెడీ. ఓకేనా? మరి ఇప్పుడు చూడబోతుంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కొత్త వస్తున్నారు కదా, కొత్త వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఏం ఎఫెక్ట్ ఉండదు మేడం, ఉండదు. నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారండి. ఓకే.